ఇవాల్టి కథ సహజగుణం. రామయ్య భీమయ్య పక్క ఇళ్లల్లో ఉంటున్నారు. రామయ్య బాగా ఆస్తిపరుడు. భీమయ్యకు తిండికి లోటు లేదు, కానీ మరీ అంత కలిగినవాడు కాదు. అయితే ఊళ్ళో ఉపకార గుణానికి బాగా పేరు పడ్డాడు. తనకంటే తక్కువ ఆస్తిపరుడైన భీమయ్యకి ఉన్న పేరు చూసి అసూయపడ్డ రామయ్య తను కూడా ఏమైనా చేయాలనుకున్నాడు. అందుకని తన ఇంటికి చెందాలంటూ ఎవరొచ్చినా పెద్ద పెద్ద విరాళాలే ఇస్తుండేవాడు. అయినా భీమయ్య గురించి అంతా గొప్పగా చెప్పుకుంటున్నారని ఆయనకు కోపంగా ఉండేది. ఒక రోజున రామయ్య ఇంటికి గోవిందం అని దూరపు బంధువు వచ్చాడు. రామయ్య ఆయనకు తన గోడు చెప్పుకుంటే, ఈ ప్రపంచంలో దేనికైనా ప్రచారం కావాలి. నీ వల్ల సాయం పొందినవాడు చేసే ప్రచారం వల్లే చేసిన సాయం కంటే ఎక్కువగా పేరొస్తుంది. 4 రోజుల్లో మా ఊరు నుంచి ప్రమోదుడనేవాడు వస్తున్నాడు ఇక్కడికి. వాణ్ణి ప్రేమతో ఆదరించావంటే నీకు బోలెడు పేరు అన్నాడు గోవిందం. ఆ ఊళ్ళో మహాతంత్రుడనే పండితుడు వద్ద తంత్రశాస్త్రం నేర్చుకునేందుకు వస్తున్నాడు ప్రమోదుడు. ఆ శాస్త్రం నేర్చుకుంటున్నంత కాలం ఇతడు తన వంట తనే చేసుకోవాలి. ఏ ఇంటికైనా గుమ్మం బయటే ఉండాలి తప్ప లోపలికి వెళ్ళకూడదు. కటిక నేలపై పడుకోవాలి. ఇవి నియమాలు. అతడు ఎండు పుల్లలేరుకొని తెచ్చుకొని ఊళ్ళో ఏ చిట్టి కిందో వంట చేసుకొని తింటాడు. ఇక పడుకునేందుకు ఎవరైనా తమ ఇంటి అరుగు మీద చోటిస్తే చాలు. ఆ మాత్రం సాయం చేస్తే ప్రమోదుడు తనకు లభించిన సాయం గురించి ఎంతగానో ప్రచారం చేస్తాడు. ప్రమోదుడు ప్రచారానికి పెట్టింది పేరు. ఇది విని రామయ్య ఎంతో సంతోషించాడు. ప్రమోద్ని మా ఇంటికే పంపాలి అని మరీ చెప్పుకున్నాడు. గోవిందం సరేనని ఆ ఊళ్ళో తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. అన్న రోజుకు ప్రమోదుడు వచ్చి రామయ్యను కలుసుకొని, అయ్యా, మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీ ఇంటి నీడలో నా విద్యాభ్యాసం పూర్తయితే అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు. ప్రమోదుడు ఉదయాన్నే లేచి నది తీరానికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేవాడు. ఆ తరువాత ఏ చెట్టు కాయో కోసుకొని తిని కడుపు నింపుకునేవాడు. అప్పుడు మహాతంత్రుడి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం దాకా విద్యాభ్యాసం చేసేవాడు. తర్వాత షావుకారు వద్ద దినవెచ్చాలు తెచ్చుకొని నది తీరాన వంట చేసుకుని తినేవాడు. ఆ తరువాత మళ్ళీ మహాతంత్రుడి ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన పుస్తకాల నుంచి ముఖ్యమైన విషయాలను సంగ్రహించి తాళపత్రాల మీదే వ్రాసుకునేవాడు. రాత్రికి మళ్ళీ ఏ చెట్టు కాయో తిని రామయ్య ఇంటి అరుగు మీద చేరేవాడు. ఆ ఊళ్ళో ప్రతివాడు తమ ఇంటి అరుగుపై వెలిగించిన దీపాన్నుంచడం ఆచారం. ప్రమోదుడు ఆ దీపం వెలుగులో తను తాళపత్రాల మీద రాసుకున్న విషయాలను మళ్ళీ చదువుకునేవాడు. ఏమైనా సందేహం కలిగితే మర్నాడు మహాతంత్రుని అడిగేవాడు. ఇలా 4 రోజులు గడిచాయి. ప్రమోదుడి వల్ల తమకేమీ ఇబ్బంది లేకపోయినా అతడు తమ వల్ల చాలా లబ్ధి పొందుతున్నాడన్న భావం రామయ్య ఇంట్లో వారిలో పుట్టి పెరిగి పెద్దది కాసాగింది. ఊళ్ళో తనను గురించి ప్రమోదుడు గొప్పగా చెప్పడం లేదని రామయ్యకు అసంతృప్తి ఉంది. ఇంటి అరుగు మీద పడుకుంటూ ఇంటి వాళ్ళ పట్ల తగిన మర్యాద చూపడం లేదని రామయ్య భార్యకు చిరాగ్గా ఉంది. తాము పడుకునేలోగా ఇంటి అరుగు చేరి తమకు ఏమైనా కథలు చెప్పొచ్చు కదా అని రామయ్య పిల్లలు అనుకునేవారు. మరో వారం గడిచేసరికి రామయ్య ఉండబట్టలేక ఇంట్లో వాళ్ళందరి మనసుల్లో మాటల్లోనూ ప్రమోదుడికి చెప్పేశాడు. ప్రమోదుడు అందుకు ఎంతో నొచ్చుకొని, నాకిప్పుడు చదువు ధ్యాస తప్ప మరొకటి లేదు. అందువల్ల మీ మనసులు నొప్పించాను. తప్పకుండా నా తప్పులు దిద్దుకొని మిమ్మల్ని అందరినీ సంతోషపెడతాను. ఎవరింటి నీడలో ఉంటున్నానో వారి మనసులకు తృప్తి లేకుంటే నా చదువు ఫలించదు అన్నాడు. ఆ రోజు నుంచి ప్రమోదుడు రామయ్య కుటుంబంతో కొంతసేపు కబుర్లు చెప్పసాగాడు. అలా 4 రోజులు గడిచాక ఆ ఇంటి వాళ్ళందరూ ప్రమోదుడికి ఏదో ఒక పని చెప్పసాగారు. రామయ్య వాణ్ణి పొలానికి పంపేవాడు. ఆయన భార్య దినవెచ్చాలు తెప్పించుకునేది. పిల్లలు నది తీరాన ఆటలాడించమనేవారు. అలా 2-3 రోజులు జరిగాక ప్రమోదుడికి చదువు దెబ్బతినేలా కనిపించింది. వాడు తనకెవరు పనులు చెప్పినా సమయం చాలదనసాగాడు. రామయ్యకు కోపం వచ్చింది. దాన్ని దాచుకుంటూ ప్రమోదుడితో, అందరూ తమ ఇంటి అరుగుల మీద
చిన్న దీపాలు ఉంచితే మేము మా స్థాయికి తగ్గట్టు పెద్ద దీపాలు ఉంచుతున్నాం. అది నీ చదువుకి బాగా కలిసి వస్తున్నది. ఈ రోజు నుంచి ఆ దీపంలో చమురు ఖర్చంతా నువ్వే భరించాలి అన్నాడు. చదువుకున్నంత కాలం రోజుకింతకంటే ఎక్కువ ఖర్చు చేయరాదని ప్రమోదుడికి నియమున్నది. వాడు నూనె చమురుకు ఖర్చు చేస్తే ఆ మేరకు తిండి తగ్గించాలి. తిండి తగ్గిస్తే వంటికి నీరసం వచ్చి మెదడు సరిగ్గా పనిచేయక చదువు దెబ్బతింటుంది. అందుకని వాడు రామయ్యతో తను చమురు ఖర్చు భరించలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. దాంతో రామయ్యకు చిరాకు వచ్చి తన ఇంటి అరుగు మీద రాత్రిపూట దీపాన్నుంచడం మానేశాడు. అందువల్ల ప్రమోదుడు రాత్రి పడుకునే వరకు భీమయ్య ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుకోసాగాడు. ఇది గమనించిన రామయ్య ఒక రోజున భీమయ్యను పిలిచి, ఇంటి ముందు చమురు దీపం వెలిగి ఉంచే ఆచారం ఎందుకొచ్చిందో తెలియదు కానీ దానివల్ల ప్రయోజనం పొందేవాళ్ళు ఇంటి అరుగు మీద పడుకోనిచ్చావన్న కృతజ్ఞత కూడా చూపరు. నేను చమురు ఖర్చు భరించమన్నానని ఆ ప్రమోదుడు నీ ఇంటి అరుగు మీద దీపం వెలుగులో చదువుకొని అప్పుడు వచ్చి మా ఇంటి అరుగు మీద పడుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లకు బుద్ధి రావాలంటే నువ్వు కూడా రాత్రిళ్ళు ఇంటి అరుగు మీద దీపం వెలిగించి ఉంచడం మానేసేయి అని చెప్పాడు. ఇందుకు భీమయ్య, అయ్యో, ఆ కుర్రాడు మా ఇంటి అరుగు మీద చదువుకుంటున్నాడని తెలియదు. ఈ రోజు నుంచి అక్కడ కాస్త పెద్ద దీపం ఉంచుతాను అన్నాడు. అంటే వాడి కోసం నీ చమురు ఖర్చును ఇంకా పెంచుకుంటావా అన్నాడు రామయ్య. దేవుడి దయ వల్ల ఈ ఏడాది నువ్వుల పంట దిగుబడి బాగా అయింది. ఇంట్లోనూ నాకేం లోటు లేదు. ఆ కుర్రాడి చదువుకు ఉపయోగపడితే మా ఇంటి అరుగుది అదృష్టం అనుకుంటాను. పాపం, నీకేం ఇబ్బందులున్నాయో కానీ నాకు మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఈ రోజు నుంచి ఆ ప్రమోదుణ్ణి మా ఇంట అరుగు మీదనే పడుకోమని చెప్పు అన్నాడు భీమయ్య. రామయ్యకు ఉక్రోషం వచ్చి అలాగే చేశాడు. ఏదో ఒక రోజున భీమయ్య కూడా తనలాగే ప్రమోదుడి పట్ల చిరాకు పడతాడనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఇంట అరుగు మీద దీపం పెద్దది చేయడమే కాక భీమయ్య ప్రమోదుడికి రాత్రిపూటకని విసనకర్ర కూడా ఇచ్చాడు. భీమయ్య పిల్లలు వాడిని వీలున్నప్పుడల్లా దినవెచ్చాలు తేవడంలోనూ వంట చెరుకు సేకరించడంలోనూ సాయపడేవారు. చదువు పూర్తయ్యేదాకా ప్రమోదుడు స్థలం మారలేదు. అది పూర్తయ్యాక వాడు భీమయ్యను, ఆయన కుటుంబాన్ని ఆకాశానికేస్తూ గొప్పగా ప్రచారం చేశాడు. అందువల్ల భీమయ్య ధర్మగుణం గురించి ఊరు వాడ అందరికీ తెలిసింది. కొన్నాళ్ల తరువాత తన ఇంటికి వచ్చిన దూరపు బంధువు గోవిందంతో, రామయ్య, నువ్వు మా ఇంటికి ప్రమోదుణ్ణి పంపి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఇచ్చావు. కానీ అది నేనెందుకు ఉపయోగించుకోలేకపోయానో ఎంత ఆలోచించినా అర్థం కాకుండా ఉంది అని వాపోయాడు. అందుకు గోవిందం నవ్వి, మనకేం కష్టం లేకపోయినా మన వల్ల ఇతరులు ప్రయోజనం పొందితే భరించలేం. అలా భరించాలంటే ధర్మ ఉపకార గుణాల్లాంటివి సహజంగా ఉండాలి. ఏమనుకోకు, భీమయ్య ఉపకార బుద్ధి సహజ గుణం, నీకది సహజ గుణం కాదు. అందువల్లనే ప్రమోదుడి విషయంలో అలా జరిగింది అన్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.